మీరు పేటిఎం యాప్ యూజ్ చేస్తున్నారా? పేటిఎం మనీ యూజ్ చేస్తున్నారా? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉందా? అయితే ఆర్బీఐ కొత్తగా జనవరి 31న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అది పేటిఎంని బ్యాన్ చేస్తున్నామని చెప్పి. చాలామంది పేటిఎం యూజ్ చేసే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మనం ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు మెయిన్ ఫస్ట్ కనబడేది పేటిఎం. ఎందుకంటే ఆన్లైన్ మర్చెంట్లో క్యూఆర్ కోడ్ డిస్ట్రిబ్యూషన్లో యూపీఐ మర్చెంట్లో ఇండియాలోనే లార్జెస్ట్ మర్చెంట్గా మనం చెప్పుకోవచ్చు అవుట్లెట్గా. ఎక్కడికి వెళ్ళినా చిన్న షాప్ దగ్గర నుంచి పాన్ షాప్ దగ్గర నుంచి కూరగాయల షాప్ దాకా మనకి పేటిఎం క్యూఆర్ కోడ్ సౌండ్ బాక్సే కనబడుతుంది. చాలామంది భయపడుతున్నారు పేటిఎం బ్యాన్ అయిందని చెప్పి. కానీ నిజంగా పేటిఎం బ్యాన్ అయిందా? అసలు ఏందా ప్రెస్ నోట్ ఏంది? పేటిఎంని అసలు ఏ సెక్టార్స్లో బ్యాన్ చేసింది అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా పేరు షరీఫ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవీఎన్ బ్లాగ్. సో ఇప్పుడు మనం క్లారిటీగా మాట్లాడుకుంటే జనవరి 31న ఆర్బీఐ ఒక ప్రెస్ నోట్ అయితే ఇచ్చింది. అదేంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని ఫిబ్రవరి 29కి బ్యాన్ చేస్తున్నట్టు ఒక ప్రెస్ రిలీజ్ అయితే ప్రెస్ నోట్ అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ 1949లో సెక్షన్ 35A ప్రకారం వాళ్ళు బ్యాంకింగ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదన్న పాయింట్ మీద వాళ్ళు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిట్లో సర్వేలెన్స్లో తిన దాని ప్రకారంగా సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని బ్యాన్ చేయడం జరిగింది. సో దీనివల్ల పేటిఎం యాప్కి కానీ పేటిఎం మనీకి కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి మాత్రమే ఈ బ్యాన్ అనేది పరిమితం చేయబడింది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే 29th దాకా ఫిబ్రవరి 1 month డెడ్ లైన్ ఎందుకు ఇచ్చింది అంటే ఫిబ్రవరి 1st నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో కొత్త అకౌంట్స్ని యాడ్ చేయడానికి లేదు. అండ్ కొత్త డిపాజిట్స్ కానీ కొత్త క్రెడిట్స్ కానీ అండ్ ఏది చేయడానికి లేదు. ఫిబ్రవరి 29th లోపల మీ ఏదైతే పేటిఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేటిఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్స్ వాళ్ళు ఏదైతే ఫండ్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అవైలబిలిటీ ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నిటిని ఫిబ్రవరి 29th లోపల వాళ్ళు వేరే అకౌంట్కి విత్డ్రా చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. సో దీనికి పేటిఎం వాళ్ళ అకౌంట్ హోల్డర్స్కి అన్ని విధాలా సహకరించాలని చెప్పి ఆర్బీఐ క్లియర్గా మెన్షన్ చేసింది. మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అవ్వకూడదు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు 29 దాకా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొత్త ఫండ్స్ యాడ్ చేయడానికి లేదు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి లేదు, అండ్ పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్ యూజ్ చేయడానికి లేదు. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ యూపీఐ మాట్లాడుకుందాం. పేటిఎం యాప్ నుంచి మనం ఎటువంటి యూపీఐ పేమెంట్ అయినా మనం చేసుకోవచ్చు. కానీ పేటిఎం పేమెంట్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ అయి ఉండాలి. అంటే థర్డ్ పార్టీ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ ఎస్బీఐ కానీ వేరే థర్డ్ పార్టీ బ్యాంక్స్ నుంచి మనం పేటిఎం యాప్ నుంచి మనం యూపీఐ పేమెంట్స్ యథావిధిగా చేసుకోవచ్చు, ఫాస్టాగ్ పేమెంట్స్ యథావిధిగా చేసుకోవచ్చు. కానీ పేటిఎం పేమెంట్స్ ఫాస్టాగ్ మాత్రం రీఛార్జ్ చేసుకోవడానికి ఉండదు. రెండోది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించిన ఫాస్టాగ్స్ ఉన్నాయి. ఈ ఫాస్టాగ్స్ అయితే ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఫాస్టాగ్స్లో బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ బ్యాలెన్స్ మనం యథావిధిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫిబ్రవరి 29th తర్వాత దాంట్లో మీరు ఫండ్స్ యాడ్ చేయడానికి ఉండదు, ఆ ఫాస్టాగ్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. అండ్ థర్డ్, చాలామంది పేటిఎం మనీ యాప్ నుంచి స్టాక్స్లో కానీ ట్రేడింగ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు, బ్రోకేజ్ యాప్ కింద యూజ్ చేస్తున్నారు. ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాన్ వల్ల పేటిఎం మనీ యాప్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. యథావిధిగా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ చేయొచ్చు, అండ్ మీ స్టాక్స్ ఏమంటే కొనొచ్చు. ఆ యాప్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. యథావిధిగా ఆ యాప్లో ఉన్న అన్ని సర్వీసెస్ పేటిఎం కంటిన్యూ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తూనే ఉంటాం షాప్స్లో సౌండ్ బాక్సెస్ ఉంటాయి, పేటిఎం క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. దీనికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది పేటిఎం వాళ్ళు ఇచ్చింది కాబట్టి, పేటిఎం పేమెంట్స్ ఇచ్చింది కాదు. సో ఈ సౌండ్ బాక్సెస్ క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యథావిధిగా వాళ్ళ సర్వీసెస్ అనేది కంటిన్యూ అవుతాయి. ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ సర్వీసెస్ మాత్రం ఉండవు. అండ్ తర్వాత సరే మీ పేటిఎం పేమెంట్ బ్యాంక్లో మీ మనీ ఉన్నాయి, ఫిబ్రవరి 29th కల్లా మీరు మనీని ట్రాన్స్ఫర్ చేసుకోలేదు, తర్వాత మీ మనీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కష్టమా? లేదు. ఫిబ్రవరి 29th తర్వాత కూడా పేటిఎం పేమెంట్ బ్యాంక్లో ఏదైనా మనీ ఉన్నా మీరు తర్వాత కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ కొత్తగా డిపాజిట్స్ కానీ క్రెడిట్స్ కానీ యూపీఐ పేమెంట్స్ కానీ ఫాస్టాగ్స్ రీఛార్జెస్ కానీ ఇవేవి చేసుకోవడానికి కుదరదు. సో మనం చూస్తూనే ఉన్నాం పేటిఎం పేమెంట్స్కి అండ్ పేటిఎంకి
చాలా సంవత్సరాల నుంచి మనకు ఆర్బీఐ నుంచి చాలా రకరకాల నోటీసులు అయితే వచ్చాయన్నమాట. సరిగ్గా వాళ్ళు కొత్త అకౌంట్స్ తీసుకోవడానికి కేవైసీలు కానివ్వండి, వాలెట్లో లోడింగ్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అని ఎప్పటి నుంచో ఆర్బీఐ నుంచి పేటిఎంకి నోటీసులు కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ అట్ లాస్ట్ ఫైనల్లీ ఆర్బీఐ అయితే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని నిలిపేయడం జరిగింది. సో మీలో ఎవరైనా పేటిఎం పేమెంట్ బ్యాంక్లో మనీ ఉంటే కనుక February 29th కన్నా దాని తర్వాత కానీ ఎంత తొందరగా ఆ మనీని వేరే అకౌంట్కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్రాబ్లం ఏం లేదు. మీరు పేటిఎం యాప్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, అండ్ పేటిఎం మనీ యాప్ని కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ మనం చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క బ్యాన్ ఒక ప్రెస్ నోట్ వల్ల పేటిఎం షేర్స్ దాదాపు ఈ నోటీస్ రిలీజ్ అయిన 1 డేలోనే లోయర్ సర్క్యూట్లో 20% పడిపోయినాయి. సో దీనివల్ల పేటిఎం ఏదైతే 197 కమ్యూనికేషన్స్ ఏదైతే వాళ్ళ టైఅప్ బ్యాంక్స్ ఉన్నాయో వీళ్ళకి దాదాపుగా 500 కోట్ల దాకా వాళ్ళ సంవత్సర ఆదాయంలో నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే కాదు. సో చూసారు కదా మా ఈ వీడియో. రీసెంట్గా ఆర్బీఐ రిలీజ్ చేసిన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాన్ గురించి. సో చాలామంది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. పేటిఎం యాప్ పనిచేయదా, అన్ఇన్స్టాల్ చేయాలా, లేదంటే పేటిఎం మనీ యాప్లో అరే మేము స్టాక్ వేస్తున్నాం, మేము మ్యూచువల్ ఫండ్స్ వేస్తున్నాం, ఎలా ఇప్పుడు ఈ డబ్బులన్నీ విత్డ్రా చేయాలా. సో ఎటువంటి టెన్షన్ లేదు, మీరు హ్యాపీగా కంటిన్యూ చేసుకోండి. ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రమే బ్యాన్ అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. టేక్ కేర్. జై హింద్.